మానవ సేవ, మాధవ సేవ ఒకే చోట కల్పిస్తున్న చోటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో ఉగాది పర్వదినం సందర్భంగా అనాథల్లో ఆనందం వెల్లువిరిసింది. ఈ లోకంలో తమకంటూ ఎవరూ లేని నిర్భాగ్యులకు అన్ని తానై చంటి పిల్లల్లా చూసుకుంటున్న శ్రీమతి గట్టు శ్రావణి శంకర్ గారు 600 మంది అభాగ్యుల మధ్య ఉగాది సంబరాలు సంతోషంగా జరుపుకున్నారు. ఉగాది శుభాకాంక్షలు మేడం. థ్యాంక్ యూ నాగమణి. సంవత్సరం అంతా మనం ఇట్లాగే సేవ చేయాలి. తప్పకుండా. ఇప్పుడు అంతా మన పండగ వాతావరణం వచ్చేసింది కదా మన ఆశ్రమంలో. మేడం చాలా బాగుంది. సరే, అందరికి కంకణాలు కట్టేసి మనం స్టార్ట్ చేద్దాం. ఈ రోజు ఏం పండగ? పండగ ఏం పండగ? ఉగాది. ఉగాది పండగ ఈ రోజు. తెలుసా నీకు ఉగాది అంటే? తెలుసా? ఏం చేస్తారు ఉగాది రోజు? అమ్మా, నువ్వు ఎప్పుడు దాచిపెట్టుకున్నావు దీన్ని? పవిత్ర పుణ్యక్షేత్రమున మోగిన గంట. ఏం పండుగ జరిపించుకుంటున్నావు ఈరోజు మనం? ఉగాది. సో ఇప్పటిదాకా మా పిల్లలందరికీ బొట్టు పెట్టేసి కంకణాలు అయితే కట్టేసాము అందరికి. ఇప్పుడు ఉగాది పచ్చడి చేయబోతున్నాం అండి. ఇతను మా వంట మాస్టర్ మల్లికార్జున్ ఇతని పేరు. ఇక్కడ ఉన్న 600 మందికి ఇతనే వంట చేసి పెడతాడండి. నార్మల్ డేస్ లో అయితే ఎర్లీ మార్నింగ్ 4 నుంచి మేము వంటలు స్టార్ట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే నార్మల్ గా ఇంత మంది ఉన్నారు కాబట్టి మన ఆశ్రమంలో 600 మందికి ఒక ఇంట్లో 4-5 ఉంటేనే మనము 3 పూటలు టిఫిన్, లంచ్, డిన్నర్ చేసుకోవాలంటేనే నాన్న కష్టాలు పడుతుంటారు ఇంట్లో. కానీ మేమందరం ఇక్కడ 600 మంది పిల్లలకు కూడా చాలా ఓపిక్ గా, చాలా నీట్ గా, చాలా టేస్టీగా వంటలు చేస్తారండి ఈ మల్లికార్జున్. సో ఈ రోజు పండగ సందర్భంగా ఇక్కడ కొంచెం ఎర్లీగానే స్టార్ట్ అయింది. ఎర్లీ మార్నింగ్ 3 నుంచి వీళ్ళకి ఫుడ్ పెట్టడము అవన్నీ చేసాము. సో ఇక్కడ ఒకేసారి 600 మందికి వండాలంటే కొంచెం కష్టంతో కూడిన పనే. అయినా కానీ ఇక్కడ మా దగ్గర చేసే వాళ్ళందరూ కూడా చాలా ఇష్టంగా చేస్తారు. అమ్మనాన్న అనాథాశ్రమం 2 acres ల్యాండ్ లో కన్స్ట్రక్షన్ చేయబడిందండి. ఈ బిల్డింగ్ మనకి 4 floors ఉంటుంది. పెద్ద కిచెన్ ఉంటుంది, డైనింగ్ హాల్ ఉంటుంది. మీకు స్పెషల్ గా ఆశ్రమం గురించి చూపించాలి అంటే నేను బిల్డింగ్ టూర్ కూడా చేసి పెడతాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి కామెంట్ చేయండి ఆశ్రమం బిల్డింగ్ టూర్ అని చెప్పి. ఖచ్చితంగా డిఫరెంట్ గా మనం కిచెన్ గానీ, ఆశ్రమం బిల్డింగ్ ఫ్లోర్స్ కానీ, వీళ్ళ డైనింగ్ హాల్ కానీ ఎలా ఉందో నేను స్పెషల్ గా వీడియో చేసి పెడతాను. దయచేసి కామెంట్ చేయండి. మల్లికార్జున్, చెప్పండి మేడం. ఈ రోజు ఎన్ని గంటలకు వచ్చావు? మార్నింగ్ 3:30కు వచ్చాను మేడం. 3:30కు వచ్చావా? 3:30కు వచ్చి మన వాళ్ళందరికీ మేడం. పొద్దున మార్నింగ్ పిల్లలకి అన్నం పెట్టేసి ఉగాది పచ్చడి చేస్తున్నాం మేడం. ఓకే, బొబ్బట్లు కూడా అయిపోయినాయి మేడం. రెడీగా ఉంది. ఎర్లీ మార్నింగ్ 3:30కి వచ్చి చేస్తున్నావు కదా? ఎలా అనిపిస్తుంది ఇక్కడ చేయడానికి? బాగానే ఉంది మేడం, ఆనందంగా ఉంది. నాకు ఒక సేవ చేసినట్టుంది. అంతే కదా, ఇప్పుడు దిక్కులేని వాళ్ళకి దేవుడే దిక్కు అన్నట్టు వీళ్ళందరికి మనం సేవ చేస్తున్నాం కదా ఈ రోజు. అవును మేడం, బాగుంది, నాకు ఆనందంగా ఉంది. ఓకే సరే, ఇప్పుడు ఇంత క్వాంటిటీ అంటే నేను ఎప్పుడు చేయలేదు. నువ్వు చెప్తుండు, నేను కలుపుతున్నా. సరే మేడం. ఓకేనా? ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ వాటర్ పోసుకున్నాం మేడం. దీంట్లో వాటర్ పోసుకున్నాం. అవును మేడం. చింతపండు వేద్దామా? చింతపండు వేసుకుని బెల్లం వేసుకుంటే తీపికి బెల్లం. అవును. ఇది మొత్తం మిరియాల పొడి కదా కారానికి? అవును మేడం. వేసేనా మొత్తం? వేసేయండి. ఇది మామిడి తురుము ఒగరికి కదా? అవును మేడం. సో ఉగాది పచ్చడి అంటేనే కొత్త ఆవకాయ, కొత్త సంవత్సరం. ఈ ఆవకాయ లేని అసలు పచ్చడి కంప్లీట్ కాదు. సో ఆవకాయ కూడా వేసేస్తున్నాం. సో అయిపోయింది. లాస్ట్ లో పుట్నాలు వేసేసుకుందామా? పుట్నాలు వేయండి మేడం. లాస్ట్ అన్ని వేయాలా, కొన్ని వేయాలా? మొత్తం వేసాను మేడం, సరిపోతుంది. నువ్వు మార్నింగ్ మరి బొబ్బట్లు చేసావు కదా? అవును మేడం. అది కూడా తీసుకొచ్చేసి.
అమ్మ నాన్న ఆశ్రమంలో మేము ఏ వంటకాలు చేసినా ఫస్ట్ దేవుడికి నైవేద్యం పెట్టిన తర్వాత ఇక్కడ ఉన్న వాళ్ళకి పెడతామండి. సో ఉగాది పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇది స్వామి వారికి నైవేద్యం పెడతాం. రండి రండి పిల్లలు, దేవుడి దగ్గరికి వెళ్దాం రండి. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ మహా ద్వాదశ జ్యోతిర్లింగ సహిత శ్రీ జయసిద్ధి మాణిక్యాంబ సహిత శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి సన్నిధౌ ఆస్మాన్ వర్తమానేన వ్యావహారిక చాంద్రమానేన పరాభావ నామ సంవత్సరేణ చైత్రమాసేన శుక్లపక్షేన శుభతిథేన శుభనక్షత్రేణ శుభయోగేన శుభకరణేన హేవంగినాం విశిష్టానాం విశిష్టాయానాం శ్రీమన్ శ్రీ గోత్రోభవస్య పాండవుల గోత్రోభవస్య నామధేయస్య గట్టు శంకర్ గురుజీ నామధేయస్య సహ ధర్మపత్ని పరమేశ్వరి శ్రావణి నామధేయస్య పుత్రపౌత్ర సంతోష్ సంజన దుష్యంతు నామధేయస్య మాతృమూర్తుస్థానేన రాములు ముత్తమ్మ నామధేయస్య కవిత నామధేయస్య సాయిరామ్ నామధేయస్య అభినవ్ నామధేయస్య ఆస్మాకం సహ కుటుంబానాం గజకర్ణికాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం శివాయ నమః. ఓం మహేశ్వరాయ నమః. ఓం శంకరాయ నమః. జ్యోతిర్మయ నమః. ఓం భూర్భువస్సుః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం సత్యం పరిశించయామి. అమృతమస్తు అమృతమస్తు స్వాహ. హర హర మహాదేవ, హర హర మహాదేవ, శంభో శంకర. సో ఇప్పటి వరకు చూసారు కదా, ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది, బచ్చాలు కూడా రెడీ అయిపోయాయి, స్వామివారికి నైవేద్యం కూడా సమర్పించాము. మా పూజ అంతా కూడా అయిపోయిందండి. స్వామివారికి ప్రతిరోజు కూడా ఇలా నైవేద్యం సమర్పించి ఇక్కడ ఉన్న అనాథల ఫుడ్ లో కలిపేస్తాము. ఇదంతా కూడా అనాథలు తినేస్తారు. సో అమ్మ నాన్న అనాథాశ్రమంలో అనుబంధమైన శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రం కూడా ఉంది ఇక్కడ. మీరు ఇక్కడికి వస్తే మానవ సేవ మాధవ సేవ రెండు ఒకే దగ్గర చూపించే ఈ క్షేత్రం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రం. సో అక్కడ స్వామివారికి నైవేద్యం పెట్టేశాం కదా, ఈ నైవేద్యం దీంట్లో కలిపేస్తున్నాము. ఇది వీరు తాగినప్పుడు స్వయంగా స్వామివారు స్వీకరించినట్టు మేము అనుకుంటాము. అనంతరం స్వామివారికి సమర్పించిన ఉగాది పచ్చడిని ఆశ్రమంలోని అభాగ్యులకు ప్రసాదంగా అందించారు. ఈ సందర్భంగా శివపుత్రుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. మంచిగా నడిచే వాళ్ళు అయితే కిందికి వచ్చారు, ముసలి వాళ్ళైతే వాళ్ళు కిందికి రాలేరు కదండి. సో వాళ్ళ కోసమే ఇది పైకి తీసుకొచ్చాను. నన్ని బాగున్నావా, బాగున్నావా చెప్పు. తింటావా లడ్డు, లడ్డు తింటావా? తిను మరి. తెలియదు